గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ ను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు మంత్రి నారాయణ. ఏలూరులో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. పట్టణ ప్రాంతాల్లోని 28 లక్షల మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగానే ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్, కలెక్టర్ వేట్రి సెల్వి, మున్సిపల్ కమిషనర్లతో కలిసి అక్కడి అల్పాహారం తీసుకుని మహిళా శక్తిని ప్రోత్సహించారు. ప్రభుత్వం అందించే ప్రత్యేక రుణాల ద్వారానే ఈ క్యాంటీన్ల నిర్వహణ సాధ్యమవుతుందని తెలిపిన మంత్రి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 8 తృప్తి క్యాంటీన్లను అదనంగా త్వరలోనే మరో 8 కొత్త క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామని, అందులో భాగంగా ఏలూరులో కూడా మరొక కొత్త తృప్తి క్యాంటీన్ను ఏర్పాటు చేయడానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ యొక్క అర్బన్ అథారిటీలో 28 లక్షల మంది మెఫాలు ఉన్నారు. మెఫా మహిళలు 28 లక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలి. వారి యొక్క డైరెక్షన్ ఆ విధంగా ఈరోజు ఇటు మెఫా కావచ్చు, డ్వాక్రా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క ఏలూరులో ఈ యొక్క మెఫా వాళ్ళు ఇక్కడ ఈ తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయటం, ఒక 2004లో ఏర్పడిన గ్రూపు వాళ్ళలో ఒక 4గురికి యాక్చువల్గా ఇది ఇచ్చారు. 11 లక్షలు యాక్చువల్గా దీనికి లోన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 13,75,000 అయింది. అయితే ఇక్కడ రోజు 30 నుంచి 35,000 అమ్ముతున్నారంట. ఒక్కో రోజు అయితే 40,000-45,000 కూడా అమ్ముతున్నారని ఎవరైతే ఈ గ్రూప్ మహిళలు 4 ఉన్నారో వాళ్ళు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా ఉంది. ఇదే విధంగా మరొకటి కూడా యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేయాలని దాంతో అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు దీని మీద వారు ఎక్కడ పెట్టాలి ఏందనే సర్వే చేస్తున్నారు. ఆ సర్వే సైట్ కూడా అయితే ఇమీడియట్గా కూడా దీన్ని చేయడం జరుగుతుంది. నెల్లూరు వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో యువత ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా వారి గడప ముందుకే సాఫ్ట్వేర్ అవకాశాలను తీసుకురావడం అభినందనీయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన నగరపు మొట్టమొదటి మల్టీ కంపెనీ ఏఏ ఇన్నోవేషన్ పార్కు నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. స్థానిక యువతకు నెల్లూరులోనే ఐటీ భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు ఎంపీ వేమిరెడ్డి. నెల్లూరు కనపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో టెర్రాలాజిక్ సొల్యూషన్ అధినేత రేనిల్ కోమిట్ల నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగర మేయర్ దేవరకొండ సుజాత, నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిలు విచ్చేశారు. వారికి టెర్రాలాజిక్ సొల్యూషన్ అధినేత రేనిల్ కోమిట్ల ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులను అధినేత రేనిల్ కోమిట్ల దంపతులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమం నెల్లూరులో జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలపై అవగాహన ఉంటుందని చెప్పారు. స్వస్థలంపై ప్రేమతో టెర్రాలాజిక్ సొల్యూషన్స్ చైర్మన్ రేనిల్ కోమిట్ల ఈ హబ్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. స్థిరపడిన వారు మీ స్వస్థలాల అభివృద్ధికి కృషి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారని గుర్తు చేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో, ఆక్వా రంగంలో, పరిశ్రమలలో నెల్లూరు జిల్లా ముందుందని అన్నారు. కొన్ని ఐటీ కంపెనీలు కలిపి ఇన్నోవేషన్ హబ్ గా నెల్లూరు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నెల్లూరు యువతకు ఉపాధి కల్పించడం ద్వారా నెల్లూరు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అజీజ్, మేయర్ సుజాతలు మాట్లాడుతూ, నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ కమర్షియల్ కోసం పుట్టింది కాదని, పుట్టిన ఊరికి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ హబ్బుని ప్రారంభించడం గొప్ప విషయమని కొనియాడారు. చివరగా అధినేత రేనిల్ కోమిట్ల హబ్బు గురించి తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ హబ్ లో అనేక విద్యా సంస్థల విద్యార్థులు, పలు కంపెనీల ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. People who are graduating and who are coming out of colleges, and also school children who have come. I think there are some children also who have come.
For you also, it is a motivation that future is there for us in Nellore itself. The only thing is, you should study, live up to the mark. Because today you see how the world is moving. The speed of the world is something which all of you to catch up that, especially in a two-tier city like Nellore, it's very difficult. But you should all be happy that we have Renel Komitla, who has left Nellore, done well outside, come back to Nellore to do something for this soil which he was born from. And to tell you frankly, I don't know whether I can tell it, but I will tell it. His grandfather, who was owning he used to have a cycle shop in Trunk Road. If I am not mistaken, Sai Baba. He used to wear khaki shorts, if I am not mistaken. I was a kid, but I remember this. Is it true, Renan? He used to wear khaki shorts and come to the... I remember I was a kid, but still have that, because those days, Sai Baba Cycle Mart or something, it was known as, very famous. See a person from here, how he has developed, gone out, come back, try to do something here. Nexus Innovation Hub, which now he is creating. I would say he is creating. He has got a lot of people in this who are getting involved in this, who are going to be based in Nellore. These are opportunities which our Chief Minister today, the Honorable Chandrababu Naidu, he keeps saying, try to develop in your own places. This is a two-tier town. You see, Nellore is a two-tier. So, the thoughts of Renel actually is very good. Because instead of people going somewhere in search of a job, today it has come to your doorstep. So doorstep you are getting employment. So he is creating that today. He has just started, see from 150, he says 150 was there, it goes to 5,000. 5,000 is a very big number. And we have also the capacity, Nellore has got the capacity, a lot of the students are there who have passed out, who are in search of jobs, who are sitting at home because they don't have a job, or too far, they get a job but somewhere very far from their home. So they are not interested because it's too far. So like that, at your doorstep, he is starting, and this is a really good, I would say, innovation hub. He has used the right word also. Innovation is the correct word for this project. Because literally, you can say it's inventing something, creating some base here. And this will be the future for Nellore people. రైతుల్ని నిట్ట నిల్వన మోసం చేస్తున్న ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కందుకూరులో పొగాకు రైతులతో జరిగిన నిరసన ర్యాలీలో ఆయన వైసీపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. రైతులకి తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరులో మాజీ శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్, శాసనమండలి సభ్యులు మాధవరావు, రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన నిరసన ర్యాలీలో కాకాని పాల్గొన్నారు. పొగాకు వేలం కేంద్రం వరకు ర్యాలీగా వెళ్లి పొగాకు బోర్డులో అమ్మకాలు పరిశీలించారు. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వేలం నిర్వహణ అధికారికి వినతిపత్రం అందజేశారు. కందుకూరు నియోజకవర్గం పొగాకు రైతులు పడుతున్న ఆవేదన, ఆందోళనలు, వారు చేపడుతున్న నిరసన కార్యక్రమాలను చూసి ఆవేదన కలుగుతుందని కాకాని అన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో పొగాకు రైతులకు అన్ని విధాల లబ్ధి చేకూరిందని,
రైతులకు గిట్టుబాటు ధర లభించిందని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను నిట్ట నిలువున మోసం చేస్తుందని ఆరోపించారు. రైతు బాగుండాలంటే జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్రెడ్డి గారిని గెలిపించుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని జోషన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, పొగాకు రైతులు పాల్గొన్నారు. నెల్లూరులో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర ప్రక్రియను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బిఎల్ఓలను ఆదేశించారు కలెక్టర్ హిమాంశు శుక్లా. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొంటున్న బూత్ లెవెల్ ఆఫీసర్లందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు వెంగళరావు నగర్ ప్రాంతంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్ నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, ఓటర్ల వివరాల ధృవీకరణ, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించాలని బిఎల్ఓలకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇంటింటి సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా సమాచారం కోసం ఫోన్ చేసిన ఓటర్లందరికీ సమాచారం అందించాలని బిఎల్ఓలకు సూచించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న సర్ ప్రక్రియ తీరును జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. కమిషనర్ చిన్నబాబుతో జేసీ చర్చించారు. ఈ నెల 14వ తేదీలోపు సర్ ప్రక్రియను 100% పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 97% ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి సర్ ప్రక్రియ తీరుపై కమిషనర్ చిన్నబాబుతో చర్చించారు. అనంతరం బుచ్చి 3 సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ఇప్పటివరకు 97%లో 36% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. కోవూరు నియోజకవర్గంలో ఎన్యుమరేషన్ ఫామ్స్ 97.69% పంపిణీ చేయగా 38.4% డిజిటలైజేషన్ పూర్తయిందని పేర్కొన్నారు. బుచ్చి మండలంలో 96% ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ చేయగా 40% డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఈ నెల 14వ తేదీలోపు సర్ ప్రక్రియను 100% పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మనకి ప్రజెంట్ వచ్చేసి ఎస్ఐఆర్ అనేది ఎలక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఓటర్ సంబంధించినటువంటి సమాచారం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉంది. దాని మీద నేను కవర్ కాన్స్టిట్యున్సీకి కలెక్టర్ గారు నాకు వెరిఫై చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే కాన్స్టిట్యున్సీ యొక్క మానిటరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మానిటర్ చేస్తున్న సందర్భంలో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంకి రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మన జిల్లాలో ఇప్పటివరకు ఈ యొక్క ఫామ్స్, ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా 97.58% వరకు ఇప్పటివరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఏవైతే ఫామ్స్ ఉన్నాయో అవి ఫిలప్ చేసి వెరిఫై చేసుకొని మళ్ళీ డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ డిజిటలైజేషన్ వచ్చేసి 36.77 దాకా ఇప్పటివరకు చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా జిల్లాలకు సంబంధించిన సమాచారం. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే నేను కౌరు కాన్స్టిట్యున్సీకి వచ్చాను కాబట్టి కౌరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు 97.69% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఎన్యుమరేషన్ ఫామ్స్. తిరిగి మళ్ళీ అవి కలెక్ట్ చేసుకొని 38.54% డిజిటలైజేషన్ కూడా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మన బుచ్చిరెడ్డిపాలెం చూస్తే 96% ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా 4% బ్యాలెన్స్ ఉంది. అది కూడా వెరిఫై చేసుకుని ఈరోజు సాయంత్రం చేయమని చెప్పాం. 42% వరకు ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అంటే ఓవరాల్గా ఇట్లా మన జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే 97% వరకు ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అయింది. 36% వరకు యొక్క ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అనమాట. రిమైనింగ్ కూడా మనకి 14th వరకు టైం ఉంది. ఈ 14th లోపు మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉందో అవి కూడా వెరిఫై చేసుకొని చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం వచ్చాం. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి స్టాఫ్ కూడా కలిసి ఏదైతే ఇక్కడ పరిశీలన సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే మనకి వెనుకబడి కొంత బ్యాక్లాగ్ ఉందో అది కూడా త్వరగా స్పీడప్ చేసి అంటే కరెక్ట్గా చేయమని చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం 14th లోపు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పరిశీలన చేయడం జరుగుతుంది మన సమగ్రంగా.
నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకి సీఎం సహాయ నిధి చెక్కులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు అందజేశారు. ఇప్పటి వరకు తన కార్యాలయం ద్వారా మొత్తం 144 మంది లబ్ధిదారులకు 1.91 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు వేమిరెడ్డి దంపతులు. ఆర్థికంగా వెనుకబడిన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసాగా నిలుస్తుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 5 మంది లబ్ధిదారులకు 7.57 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం వారి వైద్య, అత్యవసర అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తన కార్యాలయం ద్వారా మొత్తం 144 మంది లబ్ధిదారులకు 1.91 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు వేమిరెడ్డి దంపతులు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేదలు అవసరమైన సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడకుండా వారికి ప్రభుత్వం అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులకు అందరికీ చేరేలా నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. నా పక్కనుండే శోభ అనే ఆమె బుచ్చిరెడ్డిపాళెం, ఆమె 2 కాళ్ళు యాక్సిడెంట్లో పోయినాయి. దానిగా మనం రిక్వెస్ట్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మనం రిప్రజెంట్ చేస్తే 6 లక్షలు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వంలో దీన్ని బట్టి మీరు ఎటువంటి ప్రభుత్వం ఈ ఒక్క కేసులో మీకు అర్థమవుతుంది. అంటే మన ముఖ్యమంత్రులు మెయిన్ చూసేది పేదలకి మనము ఎట్లా ఉపయోగపడతాము, పేదలకి ఏదైనా సేవ చేయాలని. పేదల సేవ అనే కార్యక్రమం మీరు చూస్తున్నారు. పెన్షన్ రోజు వస్తున్నాడు, పెన్షన్ ఇచ్చిపోతున్నాడు. ఆ రోజు నిజంగా కూడా నిన్న గూడూరే తీసుకోండి, చూస్తే మనకే ఈ గవర్నమెంట్లో ఎటువంటి ప్రభుత్వంలో మనం ఉండాము, మనము కూడా ఏం చేయగలుగుతాము, ప్రజలకి మేలు చేయాలా, సేవ చేయాలా అనేది మన ముఖ్యమంత్రుల్ని కానీ వీళ్ళని లీడర్స్ని చూసి మనం కూడా నేర్చుకొని మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా మనం కూడా చేయాలా అనే ఒక భావన మనకి కలుస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 25 నెలలు ఇచ్చుకున్నామని చెప్పి ఇది 26వ నెల కూడా ఈసారి సీఎంఆర్ఎఫ్ చెక్స్ ద్వారా ఈరోజు సుమారు 5 లక్షల చిల్లర కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున, అలాగే 7 లక్షల చిల్లర ఎంపీ కాన్స్టిట్యున్సీ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. మనమందరం ఇది చూసి ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 కోట్ల చిల్లర మనం సీఎంఆర్ఎఫ్ ద్వారా కోవూరు కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి అండగా నిలుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని పదే మన ముఖ్యమంత్రి గారు నిరూపించుకుంటున్నారు. అది కూడా ఎవరికి ఎంత ఇబ్బంది ఉందో గమనించి అతి త్వరగా మనం పెట్టిన వెంటనే అది నిజంగా కరెక్ట్ అయితే, నీడ్ఫుల్ అయితే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్స్ అందజేస్తున్నారు. కోట మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరామర్శించి ధైర్యం చెప్పారు. తక్షణ సాయంగా 1 లక్ష రూపాయలను ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే సునీల్. శుక్రవారం కోట మండలం చంద్రశేఖరపురం వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంతో విషాదంలో మునిగిపోయిన బాధిత కుటుంబాలను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గురువారం స్వయంగా పరామర్శించారు. బాధితులకు తక్షణ సహాయంగా 1 లక్ష రూపాయలు ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి సంబంధించిన కంపెనీ యాజమాన్యంతో చర్చించి బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించేలా కృషి చేస్తానని అన్నారు. అలాగే ప్రభుత్వం తరపున అందాల్సిన ఎక్స్గ్రేషియా, ఇతర ఆర్థిక సహాయం కూడా వెంటనే అందే విధంగా అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. యూట్యూబర్ రావణ్ పై నెల్లూరు దగ్గామిట పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రశ్న రావణ్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ పైన అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దేశ సమగ్రతకు భంగం కలిగేలా యూట్యూబ్ వీడియోలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్న జోసెఫ్ అలియాస్ ప్రశ్నరావన్ పై నెల్లూరు దర్గామిట పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. రాజ్యాంగం ఇచ్చిన వాక్కు స్వాతంత్ర హక్కును సద్వినియోగం చేస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు పాల్పడుతున్న జోసెఫ్ రావన్ లాంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుర్రం కిషోర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి భవన్లో డివైఎఫ్ఐ మహాసభ సన్నాహక సమావేశం జరిగింది. నగరంలో ఆగస్టు 28, 29, 30 3 రోజుల పాటు జరిగే భారత ప్రజాతంత్ర యువజన సమైక్య 16వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో ఆగస్టు 28, 29, 30 తేదీల్లో జరిగే భారత ప్రజాతంత్ర యువజన సమైక్య 16వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు వి రాంభూపాల్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాములు పిలుపునిచ్చారు. మహాసభలను పురస్కరించుకొని నెల్లూరు నగరం జెట్టి శేషారెడ్డి భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నడిపించేందుకు నెల్లూరు వేదిక కానుందని తెలిపారు. దేశవ్యాప్తంగా యువత పోరాటాల వైపు వస్తున్నారని, పాలకులు తప్పుడు మార్గంలో అణిచివేయాలని అనుకోవడం అవివేకమన్నారు. మతోన్మాదాన్ని అడ్డుకోవడానికి యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బిపి నరసింహ, ఎంవి రమణ, నాయకులు గోను చైతన్య, శశి, సతీష్, వంగతారి శ్రీనివాసులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. యోజనోద్యమాల సారథి డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు చివరి వారంలో నెల్లూరు నగరంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతోంది, మరోవైపు పాలక వర్గాలు యువతను నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్, గంజాయి మాఫియాని పెంచుతూ యువతను పక్కదారి పట్టించిన నేపథ్యంలో డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 ఏళ్ల కాలంలో యువజనోద్యమానికి పునరంకితం కావాలని చెప్పి మహాసభలు పిలిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు పాలక వర్గాలు నిరుద్యోగ యువతను నిరుద్యోగాన్ని పెంచి వారి యొక్క శ్రమను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఉద్యోగాలను కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పేరుతో ఈరోజు పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా, ఊసే లేకుండా చేస్తూ ఉన్న నేపథ్యంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, యువతకు ఉపాధి కల్పించండి. అట్లాగే డ్రగ్స్, గంజాయి మాఫియాని ఈరోజు పోలీసు యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమవుతోంది. 100 రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 100 రోజులు పోయింది, 2 సంవత్సరాలు అయింది. డ్రగ్స్ మీద, గంజాయి మీద ఏ ఒక్క చర్య కూడా తీసుకునే పాపం లేదు. దానికి పరకాష్ట ఈరోజు నెల్లూరు నగరంలో డివైఎఫ్ఐ కార్యకర్త పెంచలయ్య మర్డరు. అందుకని ఇప్పుడైనా ప్రభుత్వం జ్ఞానోదయం తెచ్చుకోవాలా. తప్పకుండా రాబోయే రోజుల్లో డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం, ఈ నినాదంతో రాబోయే 3 ఏళ్ల కాలంలో పెద్ద పోరాటానికి డివైఎఫ్ఐ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.